నగా నట్ర పెట్టే బేడ కూడు గుడ్డ చీకు చింత ఈ పదాలు జంట పదాలు అంటారు. ఈ జంట పదాలతో ఖాళీలు పూరించాలి, బ్లాంక్స్ పూరించాలి. అక్కడ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి చూడండి, నోట్ బుక్ లో రాయండి. టెక్స్ట్ బుక్ లో కూడా ఏవైతే ఎక్సర్సైజ్లు బ్లాంక్స్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కానీ ఏవైతే టెక్స్ట్ బుక్ లో రాసే ఎక్సర్సైజ్ ఉంటే మీరు టెక్స్ట్ బుక్ లో కూడా ఫిల్ చేయాలమ్మా కంపల్సరీగా. లాస్ట్ లో లెసన్ అయిపోయిన తర్వాత మళ్ళా అభ్యాసాలు ఎక్సర్సైజ్ ఉన్నాయి, రచన ఉంది, రైటింగ్ పార్ట్. ఆ రైటింగ్ పార్ట్ కూడా మీరు ఫిల్ చేయాలి. అర్థమవుతుందా? ఆ రైటింగ్ పార్ట్ కూడా మీరు ఫిల్ చేయాలి. రైట్. చూడండి, డేట్ వేసుకోండి వాడు. ఓకే, సరైన పదాలు ఎందుకని క్రింది ఖాళీలు పూర్వమా, క్రింది ఖాళీలు పూరింపుమో. ఈ బ్రాకెట్ లో పదాలు ఇచ్చారు. ఫస్ట్ వన్ నగా నట్ర, సెకండ్ వన్ పెట్టే బేడ, కూడు గుడ్డ, కూడు గుడ్డ, చీకు చింత, చీకు చింత. ఓకే, ఈ పదాలు ఏవి బ్లాంక్స్ కింద రాసే ఖాళీల్లో ఏవి సరిపోతాయో చూసుకుని చూస్ చేసుకుని వాటి కరెక్ట్ ఆన్సర్ తీసుకుని ఇక్కడ రాయాలి. అందరూ సుఖంగా ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి. డాష్ లోటు ఉండకూడదు. కూడు గుడ్డ, కూడు గుడ్డ అంటే తిండికి మనం కట్టుకునే బట్టలకి కూడు అంటే ఫుడ్, గుడ్డ అంటే క్లాత్స్. ఈ క్లాత్స్ కి తిండికి ఎవరికి చింత ఉండకూడదు, చీకు చింత ఉండకూడదు. అందరూ సుఖంగా ఉండాలి. కూడు గుడ్డకు లోటు ఉండకూడదు. లోటు ఉండకూడదు. కూడు గుడ్డ లోటు ఉండకూడదు. మనకి తిండి ఉండాలి, పట్టుకుంటానికి మంచి బట్టలు ఉండాలి, ఏదో చిన్న ఇల్లు ఉండాలి. పెద్ద ఇల్లు ఉండకపోయినా కానీ చిన్న ఇల్లు ఉన్నా చాలు. ఆ చిన్న ఇల్లుతో పాటు మనకి ఏముండాలి? తిండి ఉండాలి, బట్టలు ఉండాలి. ఇవి ముఖ్యంగా అందరికి కనీస అవసరాలు అన్నమాట. ఇక తర్వాత కారు, బైకు ఇవంటారా, ఇవన్నీ నెక్స్ట్ సెకండరీ. అవన్నీ నీ కారు ఉండి బైక్ ఉండి తింటానికి తిండి లేకపోతే కారు అయితే నీకు వేస్ట్ కదా. పెద్ద బిల్డింగ్ ఉందా మనకి, తింటానికి తిండి లేకపోతే వేస్ట్ కదా మనకి. కాబట్టి ముఖ్యంగా తినడానికి మనం కట్టుకోవడానికి బట్టలు ఉండాలి. చిన్న ఇల్లు ఉన్నా చాలు, మనకి హ్యాపీగా ఉండొచ్చు. అది అందరూ సుఖంగా ఉండాలి. కూడు గుడ్డకు లోటు ఉండకూడదు.
Right. Now second one. మా నాన్న డాష్ సర్దుకుని ఊరికి ప్రయాణమయ్యాడు. నగానట్రానా, సిగ్గు చింతానా, కూడు గుడ్డానా, పెట్టేబేడనా. పెట్టేబేడ సర్దుకుని ఊరికి ప్రయాణమయ్యాడు. అంటే కూడు గుడ్డ సర్దుకుని కాదు, నగానట్రా సర్దుకుని కాదు, చీకు చింత సర్దుకుని కాదు, ఊరికి బయలుదేరింది. పెట్టేబేడ పట్టుకుని ఊరికి బయలుదేరాడు. పెట్టే బేడ కావాల్సిన స్థానాలు పెట్టే పెట్టుకుని ఊరైతే మనకి ఏం కావాలండి పట్టకండి. ఊరికి ప్రయాణమయ్యాడు. ఊరికి ప్రయాణమయ్యాడు. కనిపించట్లేదా? ఊరికి ప్రయాణమయ్యాడు. రైట్. డాష్ లేకుండా అందరం హాయిగా ఉన్నాం. చీకు చింత, ఎలాంటి బాధ లేకుండా అందరం హాయిగా ఉండాలంటే చీకు చింత లేకుండా ఉండాలి. చీకు ఎలాంటి బాధ లేకుండా, చింత ఆలోచన, ఎలాంటి ఆలోచన, అయ్యో అది ఎలా అవుతుందో, ఇది ఎలా అవుతుందో, రేపు పొద్దున మన దగ్గర అయ్యో కూరగాయలు లేవు కదా, బియ్యం లేవు కదా, రేపు పొద్దున ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి అనుకోగలదా. అందుకే చీకు చింత లేకుండా ఉండాలంటే అన్ని ఉంటే మనకి ఎలాంటి చీకు చింత ఉండదు. ఏవి సరిగ్గా లేకపోయినా మనకు బాధ అనిపిస్తుంది. మన పాఠాలు అన్ని చదువుకున్నామనుకో, మనం చెప్పిన పాఠాలు ఎగ్జామ్ కి ఒక 10 లెసన్స్ ఉన్నాయి, ఎగ్జామ్ కి ఒక 5 లెసన్స్ ఉన్నాయి అని చెప్పి టీచర్ కోర్సు ఇస్తే ఆ 5 లెసన్స్ లో మనకి బాగా అన్ని వచ్చేసినాయి అనుకో, మనకి ఎలాంటి బాధ ఉండదు, చీకు చింత ఉండదు. మనకి మనం ఏమి ఇచ్చినా రాసేస్తాం. దాంట్లో సరిగ్గా రాకపోతే మనకి భయంగా ఉంటుంది. అమ్మో ఏ క్వశ్చన్స్ వస్తాయో, మన ఎగ్జామ్ సరిగ్గా రాస్తామో లేదో అని భయం వేస్తుంది మనకి. మనం పర్ఫెక్ట్ గా చదువుకుంటే వాళ్ళు ఏది ఇచ్చినా మనం రాసేస్తాం. ఓకే రైట్. డాష్ లేకుండా అందరం హాయిగా ఉన్నాం. చీకు చింత లేకుండా అందరం హాయిగా ఉన్నాం. డాష్ లేకుండా రామయ్య పొలం ఈసారి బాగా పండింది. భార్యకు డాష్ చేయించాడు. ఏం చేయించాడు? బాగా భార్యకు కూడు గుడ్డనా, పెట్టేబేడనా, నగానట్రనా, చీపు చింతనా. నగానట్రా చేయించాడు అంటే నగలు చేయించాడు. బాగా మెల్ల వేసుకుంటానికి పెద్ద పెద్ద బంగారం గొలుసులు, చేతులు గాజులు,
చెవులకి బంగారు దిద్దులు అన్ని చేయించాడు రామయ్య. బాగా పొలం పండింది ఈసారి, బాగా లాభాలు వచ్చినాయి. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బంగారు తయారు, వాళ్ళ భార్యకు బంగారు బంగారు చేయించాడు. రామయ్య పొలం ఈసారి బాగా పండింది. భార్యకు డాష్ చేయించాడు, నగ నట్ర చేయించాడు. రైట్. ఈ తర్వాత చెట్టు కొమ్మకి రంగులు వేయండి. కొబ్బరి చెట్టుకి బొమ్మ వేయండి. కింద కొబ్బరి చెట్టు బొమ్మ వేసి దానికి కలర్స్ వేసి కొబ్బరికాయలు పచ్చ రంగులో వేయండి. బొమ్మలు వేయండి చక్కగా. కొబ్బరి చెట్టు గీసి కలర్స్ వేసి, కొబ్బరి చెట్టు ఎలా ఉందో చూడండి. అక్కడ బొమ్మ ఇచ్చాడు కదా, కొబ్బరి చెట్టు బొమ్మ ఉంది కదా, లేకుంటే బయట కొబ్బరి చెట్టు చూడండి అక్కడ నా ఇంటి దగ్గరలో. ఆ బొమ్మ చూసి చక్కగా కలర్ కొట్టి కొబ్బరికాయలు వేసి కింద కొబ్బరి చెట్టు అని రాయండి. తెలుగులో రాసి మన గ్రూప్ లో పెట్టండి. రాయండి, నీట్ గా రాయండి. ఇప్పుడు చదివిస్తా. ఎవరు చదివిస్తే ఎవరు చదవమంటే వాళ్ళు చదవాలి. అందరూ సుఖంగా ఉండాలి. కూడు గుడ్డకు లోటు ఉండకూడదు. మా నాన్న పెట్టే బేడ సర్దుకుని ఊరికి ప్రయాణమయ్యాడు. చీకు చింత లేకుండా అందరం హాయిగా ఉన్నాం. రామయ్య పొలం ఈసారి బాగా పండింది. భార్యకు నగా నట్ల చేయించాడు.
Right. Complete చేశారా? Complete అయిపోయిన raise your hands. Those who are completed, raise your hands. Yeah. Good. Right. Yeah. I will ask you one by one. You must read lesson. Okay. Right. Hello. Who is Yes. this? B. Rishi, sir. Rishi, read. Fill in the blanks. Fill in the blanks. ఇప్పుడు fill in the blanks రాసాయి కదా అది చదువు. Yes. Huh? Okay, sir. చదువు. సరైన పదాలను ఎన్నుకొని క్రింది ఖాళీలు పూరించండి. వెరీ గుడ్. అక్కడ ఉన్నట్టు అలా ప్రాక్టీస్ చేయాలి డైలీ. బ్రాకెట్ కూడా చదువు. నగనట్ర పెట్టె బేడ కూరు గుడ్డ చీకు చింత
వెరీ గుడ్ అందరూ సుఖంగా ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి. డాష్ లోట ఉండకూడదు. కూడు గుడ్డ. సెకండ్ వన్, మా నాన్న డాష్ సర్దుకొని ఊరికి ప్రయాణం అయ్యారు. పెట్టే బేడ. వెరీ గుడ్. డాష్ లేకుండా అందరూ హాయిగా ఉన్నాం. రైట్. కూడు చీకు చింత. గుడ్. రామయ్య పొలం బాగా ఈసారి బాగా డాష్ చేయించాడు. నట్రా. రైట్, వెరీ గుడ్. ఇంకా నువ్వు రోజు ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా చదవగలుగుతావు. ఓకేనా? ఓకే సార్. రైట్, మ్యూట్ చేసేసుకున్నావు. నీ వాయిస్ కానీ నీ దగ్గర సౌండ్ నాకు రావు. మ్యూట్ చేసేసుకో. రైట్, నెక్స్ట్ ఎవరమ్మా? హలో హలో, వాట్ ఈస్ యువర్ నేమ్? పాపాయ్, నీ పేరేంటమ్మా? హలో వివేక్. ఎస్ సార్. నీ పేరేం పేరు? సిరివెన్నెల సార్. రీడ్ ఇట్. ఓకే సార్. సరైన పదాలను ఎన్నుకుని క్రింది ఖాళీలను పూరించనుంది. రైట్. పెట్టే గూడు కూడు గుడ్డ. మెసేజ్ ఎవరు పెట్టద్దు ప్లీజ్. సుజయ్, ఓకే, నువ్వు సిరివెన్నెల ప్రాక్టీస్ చేయి. ఓకే, రైట్, ఓకేనా? ప్రాక్టీస్ చేయి. నెక్స్ట్ క్లాస్లో చదవాలి నాకు. నెక్స్ట్ చైతన్య కృష్ణ. చదవమ్మా. ఎక్కడి నుంచి చదవాలి సార్? ఫస్ట్ నుంచా? ఫస్ట్ నుంచి. సరైన పదాలకు ఎన్నో కొన్ని క్రింది ఖాళీలు పూరింపుము. నగ నట్ర పెట్టె బెడ కూడు గుడ్డ చీకు చింత అందరూ సుఖంగా ఉండాలి.
అందరూ సుఖంగా ఉండాలి. కూడు గుడ్డకు లోటు ఉండకూడదు. మా నాన్న పెట్టబడ సర్దుకుని ప్రయాణం అయ్యాడు. ఊరికి ప్రయాణం అయ్యాడు. చీకు చింత లేకుండా అందరం హాయిగా ఉన్నాము. రామయ్య పొలం ఈసారి బాగా పండింది. భార్యకు నగ నట్ర చేయించాడు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. నువ్వు అన్మ్యూట్ చేసేసుకో. అన్మ్యూట్ చేసుకో. కామ్గా కూర్చో. ఓకే. Yes. What is your name? Tahura? Tanmay Abhishek. Huh? Tanmay Abhishek, sir. Tanmay Abhishek. Yeah, Tanmay. Tanmay Abhishek. Read. Tanmay. సరైన పదాలకు ఎన్నుకొని క్రింది ఖాళీలు పూరించుము. నగ నట్ర పెట్టెబేడ కుడుగుడ చీకు చింత. అందరూ సుఖంగా సార్ ఉండాలి. ఉండాలి. కుడుగుడకు లేటు ఉండకూడదు. మా నాన్న పెట్టెబేడ సర్దుకుని ఊరికి ప్రయాణమయ్యాడు. చీకు చింత లేకుండా అందరం హాయిగా ఉన్నాం. వెరీ గుడ్. రామయ్య పొలం ఇస్తాయి. బాగా పండింది. భార్యకు నగ నట్ర చేయించాడు. ఓకే, రైట్, గుడ్. మ్యూట్ చేసేసుకో. నెక్స్ట్ ఎవరమ్మా నీ పేరు? సోమ విధిజ్ఞ. చదవమ్మా. సరైన పదాలను ఎన్నుకుని క్రింది ఖాళీలు
పూరించును. ఆ, నగ నక్ష పెట్టి బేడ కూడా కూడు 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 గుడ్డ ఆ, చిక్కు చీకు చింత చీకు చింత చీకు చింత అందరూ సుఖంగా ఉండాలి. కూడు గుడ్డకు లోటు ఉండకూడదు. మా నాన్న పెట్టే బేడ సర్దుకుని ప్రయాణమయ్యాడు. చీకు చింత లేకుండా అందరం హాయిగా ఉన్నాం. రామాయణం ఈసారి బాగా పండింది. భార్యకు నచ్చ చేయించాడు. అలా గడగడ చదివేటట్టు ఉండాలి. ప్రతి వాళ్ళు ప్రాక్టీస్ చేయండి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. చేస్తే ఆటోమేటిక్గా మీరే చదువుతారు. నెక్స్ట్ ఎవరమ్మా ఇప్పుడు? ఏం పేరు? ఎం హరికీర్తన సార్. ఎం హరికీర్తన. హర్షికనా? హరికీర్తన. హరికీర్తన చదువు. సరైన పదాలను ఎంచుకొని కింది ఖాళీలు పూరించండి. నగ నట్ర బేడ కూడు గుడ్డ చీకు చింత. అందరూ సుఖంగా ఉండాలి. కూడు గుడ్డకు లోటు ఉండకూడదు. మా నాన్న పెట్టే బేడ సదురుకొని ఊరుకు ప్రయాణమయ్యాడు. చీకు చింత లేకుండా అందరం హాయిగా ఉన్నాం. రామయ్య పొలం ఈసారి బాగా పండింది. భార్యకు నగ నట్ర చేయించాడు. థ్యాంక్ యూ సార్. గుడ్, వెరీ గుడ్. హరికీర్తన ఎలా చదివిందో అలా చదవాలి ప్రతి వాడు. నాకు అది కావాలి, ఆ రీడింగ్ కావాలి. గుర్తుపెట్టుకోండి. మీకు ప్రతిరోజు చెప్తున్నా, మ్యూట్ చేసేసుకో. హరికీర్తన ప్రతిరోజు మీకు చెప్తున్నా నేను. 15 to 20 minutes టెక్స్ట్ బుక్ రీడ్ చేయండి. 1 month లో మీరు హరికీర్తన చదువుతారు, పర్ఫెక్ట్ అయిపోతారు తెలుగులో. నాకు కావాల్సిన ప్రతి వాళ్ళు చదవాలి, ప్రతి వాళ్ళు. ఒక్క సోమ విదజ్ఞ, హరికీర్తన, దివ్య, రాజమండ్రి ఈ 4-5 కాదు నాకు చదవాల్సింది. క్లాసులో ఎంతమంది ఉన్నారో అంతమంది రీడింగ్ చేయాలి. అది నా కోరిక. మీకు ఎంతో టైం ఉంటుంది, బోల్డంత టైం ఉంటుంది. టైం వేస్ట్ చేయొద్దు. వేస్ట్ చేయకుండా రీడింగ్ ప్రాక్టీస్ చేయండి. ఇంట్లో కూర్చునే 4 లైన్లు ఈరోజు 2 లైన్లు చదవండి, లేకపోతే 1 లైన్ నేర్చుకోండి ఈ పూట. రేపు 2 లైన్లు, ఎల్లుండి 3 లైన్లు, అలా డే బై డే ఒక్కొక్క లైన్ పెంచుకుంటూ పోండి. నేను చెప్పిన పాఠాన్ని అట్లీస్ట్ మీరు ఇంట్లో ఒక 20 minutes, ఇక్కడ 45 నిమిషాలు పాఠం చెప్తే ఏ టీచర్ అయినా సరే 45 నిమిషాలు చెప్పిన పాఠాన్ని అట్లీస్ట్ ఒక 20 minutes ఇంటి దగ్గర చదవాలి. ఒక సబ్జెక్ట్ మీద మీరే చూసుకోండి. నిజంగా నేను 20 minutes చదువుతున్నానా ఒక సబ్జెక్టు, మీరే అర్థం చేసుకుని రీడ్ చేయండి. అట్లీస్ట్ 20 minutes అంటే 1 hour. 1 hourలో అన్ని సబ్జెక్టులు చుట్టుముట్టచ్చు అంతే. ప్రాక్టీస్ చేయకపోతే రాదు. ప్రాక్టీస్ దేనికైనా ప్రాక్టీస్ ఉండాలి. మీరు మాట్లాడటానికి కూడా ప్రాక్టీస్, చిన్న సైకిల్ తొక్కడానికి కూడా ప్రాక్టీస్, నడవడానికి కూడా ప్రాక్టీస్, ప్రతిదానికి ప్రాక్టీస్ ఇంపార్టెంట్. రైట్. Now, right, Divya.
దివ్య హలో yes sir చదువు సరైన పదాలను ఎన్నుకొని క్రింద ఖాళీలను పూరించండి. పూరింపుము. గుడ్. నగ నట్ర పెట్టే బేడ. వెరీ గుడ్. కూడా గుడ్డ. కాదు కూడుగుడ్డ. కూడుగుడ్డ. చిక్కు చింత. ఒకటవది అందరూ సుఖంగా ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి. డాష్ స్కూల్ ఉండకూడదు. కూడగుడ్డ. కూడుగుడ్డ. రెండవది మా నాన్న పెట్టే బూడ సర్దుకొని ఊరికి ప్రయాణం చీకు చింత లేకుండా అందరం సుఖంగా హాయిగా ఉన్నాం. నాలుగవది రామయ్య పొలం ఈసారి బాగా పండింది. భార్యకు రైట్ గుడ్. దివ్య ఇంకా బాగా చదవాలి. రైట్ వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరమ్మా పాప? మోక్షిత ప్రశస్తి. టీ మోక్షిత. రైట్. వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది. చెప్పు. రీడ్ చేయి. సరైన పదాలను ఎన్నుకొని కింద ఖాళీలు పూరింపుము. నగ నట్ర పెట్టే పేడ కూడు గుడ్డ చింకు చింత అందరూ సుఖముగా ఉండాలి. అందరూ సుఖముగా ఉండాలి. డాష్ కు లోటు ఉండకూడదు. కూడు గుడ్డ. మా నాన్న డాష్ సర్దుకొని ఊరికి ప్రయాణమయ్యాడు. పెట్టే బేడ. డాష్ లేకుండా అందరం హాయిగా ఉన్నాం. చింకు చింత. రామయ్య పొలం ఈసారి బాగా పండింది. భార్యకు చేయించాడు. నగ నట్ర. గుడ్ మోక్షిత. టీ మోక్షిత. గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. గుడ్. రైట్ అమ్మా. గుడ్. నెక్స్ట్ ఈ పాప ఎవరమ్మా? హలో సార్ మీరు జరగండి సార్. రాయడానికి కనిపించట్లేదు. రాయలేదా? సరే రాసి. ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుందా? రైట్. మ్యూట్ చేసేసుకో. మ్యూట్ చేసుకో.
రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొందరు రాసేసేటి టైం అయిపోయింది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను నెక్స్ట్ క్లాస్ లో చదివిస్తాను. బీ రెడీ. ఈ నోట్స్ ఇప్పుడు మీకు పంపిస్తున్నాను. కోతి ఉపవాసం నోట్స్ పంపిస్తాను, కొబ్బరి చెట్టు నోట్స్ పంపిస్తున్నాను మీకు. ఈ 2 లెసన్స్ ఇన్కంప్లీట్ ఉంటే కంప్లీట్ చేసేయండి ప్లీజ్. ఇప్పుడు 2 నోట్స్ పంపిస్తున్నాను మీకు. చూడండి వచ్చినాయి, 2 నోట్స్ వచ్చినాయి మీకు, చూసుకోండి. కోతి ఉపవాసం పంపించాను, కొబ్బరి చెట్టు నుండి పంపించాను నోట్స్. ఇప్పుడు వస్తున్నాయి చూడండి. ఇప్పుడు వచ్చి ఉండొచ్చు మేబీ. కోతి ఉపవాసం పంపించాను, కొబ్బరి చెట్టు పంపించాను. ఈ 2 లెసన్స్ ఎవరైనా ఇన్కంప్లీట్ ఉంటే ఆ నోట్స్ చూసి మీ మొబైల్ పంపించాను, మీ గ్రూప్ లో చూసుకుని నోట్స్ ఫిల్ చేయండి, కంప్లీట్ చేసేసేయండి. రైట్. నెక్స్ట్ మిగతా వాళ్ళు చదివిస్తా. ఎవరైతే చదవలేదో వాళ్ళంతా రీడింగ్ చేయిస్తాను. ప్లీజ్ రీడ్ ప్రాపర్లీ. ఇంటి దగ్గర రీడ్ చేసుకోండి జాగ్రత్తగా అన్ని. రాయటం అయిపోయిన వాళ్ళు లీవ్ అయిపోండి క్లాస్ నుంచి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ బీ రెడీ. ఈరోజు ఏదన్నా ఒక లడ్డూను, ఒక చక్రాలో, మురుకులో, 2 బిస్కెట్లు తినండి నెక్స్ట్ క్లాస్కి. మళ్ళా ఇన్కేస్ ఆకలి వేస్తే లేకపోతే బూస్ట్, హార్లిక్స్ ఇది కొంచెం తాగేసి 10 నిమిషాల్లో రెడీగా ఉండండి. మమ్మీ ఇందాక టిఫిన్ పెట్టుంటారు, ఇప్పుడు కొంచెం బూస్ట్, హార్లిక్స్ తాగండి. రైట్. బీ రెడీ నెక్స్ట్ క్లాస్. నేను ఇప్పుడు నోట్స్ ఇచ్చిన నోట్స్ అప్ టు డేట్ ఉండాలి. నోట్స్ ముందే చెప్తున్నా. అక్కడ లాస్ట్ లో టెక్స్ట్ బుక్ లో ఎక్సర్సైజ్ రచన ఉంటుంది. ఈ లెసన్ మొత్తానికి మళ్ళీ ఎక్సర్సైజ్ ఇచ్చాడు, అది కూడా ఫిల్ చేయాలి. మీరు టెక్స్ట్ బుక్ కూడా ఫిల్ చేయాలి. మీకు నోట్స్ వచ్చిందా? కొబ్బరి చెట్లు, కోతి ఉపవాసం లెసన్లు వచ్చినాయి. ఆ నోట్స్ వచ్చిందా? జ్ఞానేశ్వర్ మొబైల్లో వచ్చిందా మీ గ్రూప్ లో? నకుల్ కొబ్బరి చెట్టు, కోతి ఉపవాసం లెసన్ వచ్చిందా? రైట్, గుడ్. రైట్, ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్.